ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ స్మాల్ m ఈజ్ మూవింగ్ హారిజాంటలీ విత్ స్పీడ్ v0. ఇట్స్ ఏ వుడెన్ బ్లాక్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M దట్ ఈస్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ మాస్లెస్ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక బుల్లెట్ ఉందంట, దాని మాస్ m1 అనుకుందాం. ఎంత ఇచ్చాడు మనకి? స్మాల్ m అని ఇచ్చాడు. అది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది? u1 స్పీడ్ అంటే v0 స్పీడ్తో మూవ్ అవుతుందని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో. ఓకే, ఇప్పుడు ఈ బుల్లెట్ అనేది ఒక మాస్ హ్యాంగ్ చేసి ఉన్నదంట, దాని మీదకి హిట్ అయిందంట. అంటే ఎలాగంటే డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ ఇలాగ ఒక మాస్ హ్యాంగ్ అవుతుంది. ఓకే, అది ఎంత అంటే క్యాపిటల్ M అంట. సో ఇక్కడ నుంచి ఒక బుల్లెట్ ఫైర్ అయిందంట, అది మాస్ స్మాల్ m ఫైర్ అయ్యి దీన్ని హిట్ చేసిందంట. ఓకే, విత్ వెలాసిటీ v0 స్పీడ్తో వెళ్తుందంట ఈ బుల్లెట్. ఈ బ్లాక్ మాత్రం స్టేషనరీగానే ఉంది, 0. ఓకే, ఇప్పుడు హిట్ అయిన తర్వాత ఈ బుల్లెట్ అంట ఈ బ్లాక్లో ఉండిపోయిందంట. అంటే స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M అవుతుంది ఇక్కడ మాస్. సో ఇది హిట్ అయిన వెంటనే ఇది వెలాసిటీ v అనే వెలాసిటీతో వెళ్ళింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? ద బుల్లెట్ గెట్స్ లాగ్డ్ ఇన్ టు ఏ బ్లాక్. ఓకే, అండ్ కమ్స్ ఇన్ టు ద హాల్. ఇఫ్ ద బుల్లెట్ కంబైన్స్ స్వింగ్స్ టు ద మ్యాక్సిమం హైట్ h. ఓకే, ఇది మ్యాక్సిమం హైట్ h వరకు వెళ్ళిందంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత అంటే h అన్నాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? దెన్ హౌ మచ్ ఆఫ్ ద ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బుల్లెట్ ఈజ్ లాస్ట్. ఓకే, ఇక్కడ చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ కోసం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏంటి? మాస్ m1 అంటే స్మాల్ m, అలాగే m2 ఎంత మనకి? ఇక్కడ m2 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M కదా. హ్యాంగ్ అవుతున్న మాస్ m2 అవుద్ది. సో అది ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0 కదా. ఓకే, ఇప్పుడు ఫైనల్గా రెండు కలిపి మూవ్ అవుతుంది. సో ఫైనల్ మాస్ అంట ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. ఈ రెండు ఎంత వెలాసిటీతో వెళ్తున్నాయి? v డాష్ ఈజ్ ఈక్వల్స్ టు v. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం మనకి టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. అంటే ఇప్పుడు మనకి m1 u1 ప్లస్ m2 u2 దట్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. సో మనకి m1 ఎంత? మనకి స్మాల్ m, u1 అంతా v0, m2 అంతా క్యాపిటల్ M, u2 అంతా 0. ఇక్కడ మనకి m1 m2 కలిపి వెళ్తున్నాయి కాబట్టి స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M అంటే ఈ రెండింటికి సేమ్ వెలాసిటీ ఉంటుంది కదా, అంత మనకి v ఉంది. సో మనకి v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? ఇది 0 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో v ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m v0 బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు మనం ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ చేయాలంటే ke ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఓన్లీ బుల్లెట్కే కైనెటిక్ ఎనర్జీ ఉంది, ఎందుకంటే బుల్లెట్ వెలాసిటీతో వెళ్తుంది. కానీ ఈ హ్యాంగ్ అవుతున్న బ్లాక్ మాత్రం మనకి మూవ్ అవుతలేదు. సో బుల్లెట్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి సో హాఫ్ m స్మాల్ m v0 స్క్వేర్. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ మనకి హాఫ్ m స్మాల్ m v0 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఫైనల్ మాస్ ఎంత మనకి? స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M v స్క్వేర్. మన వి వాల్యూ ఉంది పైన కనిపెట్టాం. సో వి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m స్క్వేర్ v0 స్క్వేర్ బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తాం మనకి. దేర్ఫోర్ మనకి కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఎంత వచ్చింది? మనకి హాఫ్ m స్క్వేర్ v0 స్క్వేర్ బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. ఓకే, ఇప్పుడు చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ కనిపెట్టడం ఈజీగా కదా. ఇప్పుడు మనకి చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి? హాఫ్ m స్క్వేర్ v0 స్క్వేర్ బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M మైనస్ హాఫ్ m v0 స్క్వేర్. సో నేను ఇక్కడ హాఫ్ m v0 స్క్వేర్ని కామన్ చేస్తున్నాను. హాఫ్ m v0 స్క్వేర్ కామన్ చేస్తే మనకి m బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M మైనస్ 1 అవుద్ది. సో హాఫ్ m v0 స్క్వేర్ ఇంటూ స్మాల్ m మైనస్ క్యాపిటల్ M బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. సో ఈ స్మాల్ m క్యాన్సిల్ అవుతాయి. సో దేర్ఫోర్ మనకి ఎంత వచ్చింది? మనకి మైనస్ హాఫ్ m v0 స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ M బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. అయితే మనకి చేంజింగ్ కైనెటిక్ అనేది ఫైనల్గా వచ్చింది మనకి. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 1 కరెక్ట్. ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే దీన్ని పర్లేదు, నెగిటివ్ వచ్చిన. సో మనకి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.